చేసిన చీపరింగ్ చాలు గానీ వచ్చిన పేషెంట్లు క్యూలో రమ్మను. ఓ ఇది పెద్ద అపోలో హాస్పిటల్, మరి పోలో బొక్క అంతుంది. దీనికి జనం క్యూలో వచ్చి చూపించుకుంటారు. బయట ఉన్నది ఒకే ఒక్కడు. సర్లే వాళ్ళని క్యూలో రమ్మను. బాబు ఏమై గట్రాజు ఏంటి ఇలా వచ్చావు? టైం బాగోక 4 రోజుల నుంచి బాగా నీరసంగా ఉంటుందండి. రోజుకు 10-12 సార్లు వచ్చేస్తుందండి. ఆ కత్తిరి బట్ట కామేశ్వరేనా? మొగుడు కత్తెరలు ఉండేసరికి దానికి భయం లేకుండా పోయింది. వస్తుంది కామేశ్వరి కాదండి బాబు, ఇదండి. షుగర్ ఏమో డౌట్గా ఉందండి. మా ఆవిడేమో రాజమండ్రి వెళ్ళి చూపించుకోమంటుందండి. అంచేత సలహా అడుగుదామని వచ్చానండి. మంచి పని చేసావు. మీ ఆవిడ మాట్లాడుకుని రాజమండ్రిలో ఉంటే తిరిగి వచ్చి ఈ పాటికి 1.5 బేరం పెట్టేవాడివి. ఎందుకంటే సిటీకి వెళ్తే సిటీ స్కానింగ్, టౌన్ స్కానింగ్, బాడీ స్కానింగ్, బ్రెయిన్ స్కానింగ్, NRI, MRI, ECG, ఎక్స్రేలని బోల్డ్ పరీక్షలు చేసి నిన్ను నిలువల్ల దోపిడీ చేసేస్తారు. మరి ఎలాగండి? ఓ 100 కొట్టు, నీకు షుగర్ ఉందో లేదో తేల్చేస్తాను. నా దగ్గర 50 ఉందండి. ఏంటండి దారుణం? 50 తగ్గిందని చేయి కోసేస్తారా? ఓరి నా స్వాతి ముత్యం, నిన్ను చెయ్యికోలా షుగర్ టెస్ట్ ఇది. ఇది ఏం టెస్ట్ అండి? బొంగులో టెస్ట్. ఇప్పుడు నీ రక్తం చుట్టూ చీమలు చేరాయనుకో నీకు షుగర్ ఉన్నట్టు. అలాగండి. ఏమండి చీమలు రావట్లేదండి? అయితే నీకు షుగర్ లేనట్టే. అమ్మయ్యా, ఈగలు వాళ్తున్నాయండి. అంటే నీకు బెల్లం ఉన్నట్టు. బెల్లం కూడా రోగమేనా అండి? మరి మందులు ఇస్తాను వాడు. ఇదిగో ఈ బెల్ల పొద్దున్నట్టు రాత్రి వేసుకో, తగ్గిపోతుంది. ఇంకో 20. ఎందుకండి? ఈ చేతి కట్టద్దా మరి, వద్దంటే వదిలేద్దాం. రాయలసీమ కృష్ణ వాటర్ పోయినట్టు బ్లడ్ అంతా పోతుంది. సరేనండి, ఫీజు రేపు కడతాను. ఇప్పుడు కట్టండి బాబు. ప్రపంచంలో ఎవడు ఇలాంటి టెస్ట్ చేసి ఉన్నాడు? అసలు ఆడు షుగర్ ఉంటేనే కదరా టెస్ట్ చేయడానికి. లేదా 10 నిమిషాలకు ఒకసారి పంచి ఎత్తాల్సి వస్తుంది అన్నాడు. ఇదే కాలం, శీతాకాలం. మరి ఈ కాలంలో ముసలాడికి మొత్తం రాకపోతే మరి ఏమొస్తుంది? ఏ కాలమైనా వాళ్ళు డబ్బులు పోయే కాలం వస్తే మీ దగ్గరికి రావాల్సిందే. నమస్కారం అండి. ఎరా కాకినాడ అలా అయిపోయావేంటి? బలానికి టానిక్ రాసి ఇచ్చాను, తాగట్లేదా? లేదండి బాబు, మొత్తం తీయడానికి కూడా బలం సరిపోవట్లేదు. మీ ఆవిడతో తీయించుకోవచ్చుగా. నా డూమ్ పట్టేసిందండి బాబు, పడుకోనివ్వదు కూర్చోనివ్వదు. అలాగా, అటు తిరుగు, మెల్లగా ఉంగు. బాబు నీ అబ్బా బంగారు లాంటి సూది తిరిగిపోయింది. ఏం పర్లేదు, తగ్గిపోతుంది. నడుము నొప్పి నాకు కాదండి బాబు, మా ఆవిడికి. ఆ మొక్క ముందు చెప్పాలి. నాకేం పర్లేదండి. ఓ 100 ఇవ్వు, విరుడుకో గొట్టం ఇస్తాను. ఇదిగో. మీ ఆవిడ ఎక్కడ ఉంది? గుడి దగ్గర ఉంది. అయితే పద, వస్తున్నాను. అరే రే, పెట్రోల్ అయిపోయిందిరా. అయిపోయిందా? అది ఉంటే కదా అయిపోవడానికి. నేను ఎప్పుడో జాయిన్ అయినా ప్లాట్లెట్లు కొట్టించినట్టు గుర్తు. కొట్టించలే కాదు, నీకోసమే. నా కోసమా? అవును, నేను బండెక్కించుకు తిప్పాను అనుకో, జూలో ఎనుగులా ఇంకా లావ్ అయిపోతావు. అదే రోజు నీతో 10-15 కిలోమీటర్లు తోయించాను అనుకో, నాలాగా నాగార్జునలాగా స్లిమ్గా ఉండొచ్చు. తోయ్. మీ బండి తోసే బదులు 4 గెల్లు వేసుకుని అడ్డిపల్లి తోసుకున్నా నా బతుకో సెటిల్మెంట్ దొరికేది. ఉడుపు చిన్న నాట్లేస్తానట, పోజ్ ఏంటి? బాలేదు, యాంగిల్ మార్చిపోయిన మీ ఆవిడని. మార్చలేదండి, కొబ్బరికాయ వెళ్తుంటే నా డుమ్ పట్టేసింది కదండి. ఓ అదా మ్యాటరు. అయ్య బాబు, ఏం చేసినంటే నాకు భయం అండి. నాకు లేదేంటి, అయినా నీ చేట్లా కలుముసుకా. అయ్యో బాబు, ఎలా ఉంది? వదిలేసిందండి. డబ్బులు వదిలించుకుంటే వదలదేటి. ఇంటికెళ్ళి ఈ రోజుకి బెడ్ రెస్ట్ తీసుకో. అట్టగేనండి. ఒరే రాములు, కూతంత కొట్టు చూస్తా ఉండు. రే నువ్వెక్కడికి రా? వెళ్ళి బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు కదండి. నువ్వు వెళ్ళి ఇస్తుంది రాస్తావా? డబ్బులు పిల్లల్ని కరటమే కాదు ఎత్తుకోవటం కూడా నేర్చుకోవాలి. పద. షౌకర్ ఏంటి సకటం బస పరివారంగా గుడికొచ్చాడు? మన పుట్టిన పిల్లలకి పేర్లు పెడతానికి వెళ్తున్నాడండి. దొరికాడు నాకు కొండిగాడు. గుళ్ళోకి వెళ్ళి ప్రసాదం తీసుకుంటూ ఈ టాబ్లెట్లు తీర్థాలు కలిపి. దేనికి? తీర్థం తీసుకున్న షౌకర్ గారి ఫ్యామిలీ బయటకు వచ్చి బుళక్ బుళక్ అని వాంతి చేసుకుంటారు. మన ఫుడ్ పాయిజన్ అని చెప్పి ఇంజక్షన్ మీద ఇంజక్షన్ చేసి ఆడి పళ్ళం పుట్టుకొచ్చులు కూడా లాగేసుకోవచ్చు. నమస్కారం పంతులు గారు, ఏంటి ఈ మధ్యన మా క్లినిక్ రావట్లేదు? శుభ్రంగా ఉన్నాను, నాకేం రోగం? తీర్థం పుచ్చుకో. వేధవా, కళ్ళకత్తుకుంటావేంట్రా? హారతి అనుకుంటావేంటి? తీర్థం పుచ్చుకో. వద్దులేండి, నేను డైటింగ్ చేస్తున్నాను. ఈలుకోవాడిని. ఇంకో 2 ముద్రలు వేయండి. ఏమైందండి? అంత హోల్సేల్ గా వాంతులు చేసుకుంటున్నారు? సడన్ గా కడుపులో మిక్సీలు గ్రైండర్లు పెట్టి తిప్పినట్టుంది నాయన. ప్రసాదం లేదు, పాయిజన్ అయినట్టుంది. అర్జెంట్ గా ఇంజక్షన్ చేయాలి. ఉప్పు నీళ్ళు తాగితే పోదా? పోద్ది, ప్రాణం. లేట్ అయిందంటే అపెండిసైటిస్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఆపరేషన్ కోయించుకోవడం కంటే పడిపించుకోవడం మేలు కదా. అయితే కానీ ఫ్రిడ్జ్ లో ఇంజక్షన్ చేయాలి. 150 అవుద్ది.
100 మీద 50. 50 చేసుకోరాదు. వద్దులే గానీ నువ్వు రాజమండ్రిలో ఆపరేషన్ చేయించుకో. అయితే కానీ అది క్యాష్ కొట్టు. నాకే ఫైన్ వేస్తాడా? ఇంకెవరో బ్యాలెన్స్ ఉన్నట్లున్నారు. ఏంటే మల్లేశ్వరి, నీకు ఫుడ్ పాయిజనేనా? బెడ్ పాయిజన్ అయి ఉంటుంది. అంటే అప్పారావు అది అది నువ్వు ఆ గుడితో చదువుతున్నావు అంటే అర్థమైంది. ఎవడికోకాడు? మన ప్రెసిడెంట్ గారే. నువ్వు నల్ల తప్పావు. అయ్య బాబాయ్, మా ఆయన మిలిటరీకి వెళ్ళి సంవత్సరం అయింది. వస్తే చీరేస్తాడు. పాడు పని చేస్తే సీరేయకుండా పట్టు చీర కట్టి సీమంతం చేస్తాడా? నువ్వే ఎలాగైనా తీసేయాలి. నీ కాళ్ళు అట్టుకుంటాను. కాలు ఎందుకు కానీ ఒక 5,000 నీ చేతిలో పెట్టుకుని నా చేతులు ఎట్టుకో చాలు. ఇది భోజనం ముందు ఒకటి, భోజనం తర్వాత ఒకటేసి పడుకో. తెల్లారిసరికి ఎంటీ స్టమక్ అయిపోద్ది. ఇదిగా గురుగారు, మనం వేసిన టాబ్లెట్ కి వాంతులు వస్తాయి కానీ కడుపులో వస్తాయండి. కడుపా కాకరకాయ, దాని వీక్నెస్ మీద బాణం వేశాను. అది వెళ్ళి కరెక్ట్ తెన్ను తుట్టు తగిలినట్టు తగిలింది. దీనివల్ల మన ఆదాయం 10,000. కానీ అది ఇచ్చింది 5,000 కదా. మిగతా ప్రెసిడెంట్ దగ్గర నొక్కుతాను కదా. ఇదిగో ఏ ఊరు పోవాలి? ఏ ఊరు పోవాలా? ఏ ఊరు పోవాలంటే నీకెందుకయ్యా? ఇదిగో నువ్వు డబ్బులు తీసుకొట్టి ఇక్కడ కొట్టు అంతే. ఇరుకు పోవాలంటే ఎక్సెకాలుగా ఉందా? ఈ మూటకి లగేజ్ కట్టాలి. ఈ మూటకి లగేజ్ కొడతాను. అవును, ఈ మూటకి లగేజ్ కొడతావా? ఇరుకు పోవాలంటే ఎక్సెకాలు కాకపోతే ఈ మూటకి లగేజ్ కొడతాను. ఎక్స్ట్రా బరువు ఉంది కాబట్టి లగేజ్ కట్టాలయ్యా. ఎక్స్ట్రా బరువు ఉంటే లగేజ్ కొడతారండి. భలే ఓడి అయ్యా నువ్వు. వామ్మో, ఇటు తింటున్నారేంటంటే గవర్నమెంట్ వాళ్ళు సొమ్ము. ఇప్పుడు ఈ మగవాళ్ళందరికీ ఎక్స్ట్రా బరువు ఉంది, వీళ్ళకి కూడా లగేజ్ కొడతావు నువ్వు. ఓయ్, లగేజ్కి డబ్బులు ఇస్తే తీసుకెళ్తాను, లేకపోతే ఇక్కడ దించేస్తాను. అంటే దించేస్తావు నన్ను? ఎవరితో మాట్లాడతావు తెలిసే మాట్లాడుతున్నావా? ఏంటి నన్ను దించేస్తావా నువ్వు? దించేస్తే బస్సు ఆ రూట్లో ఈ రూట్లోకి వస్తా మరి. ఏ నీ డబ్బులు నువ్వు తీసుకొని లగేజ్ నువ్వు కొట్టుకో, నన్ను దించేస్తావా? ఇరుకుపాలు వాళ్ళంటే ఎగసెకలుగా ఉందా మీకు? ఇదిగో ఒక మాట చెప్తున్నా, నేను ఎంత దూరం ప్రయాణం చేస్తానో అంత దూరం నా మూట నా నెత్తినే ఉంటుంది. నీ బస్సులో పెడితే లగేజ్ కొట్టు. అంటే సారీ, ఏంటయ్యా నీ గోళ? మరేందంటే అట్ట మాట్లాడుతున్నా ఆయన? నువ్వెక్కడ దొరికవే బాబు? టికెట్ కు డబ్బులు ఇస్తా ఉండండి. ఓ ఎగ్గొడతావా? ఏయ్ ఏందా ఇది? ఏంటండి అందరూ ఇట్లా మాట్లాడతారు? అందరూ కలిసి వెళ్తారు, ఆ మాత్రం సర్దుకోలేరా? పైగా చదువుకునే వాళ్ళగా ఉన్నారు. ఇదిగోండి డబ్బులు. ఏంటిది? 10 పైసలు తగ్గే. లేవయ్యా. ఇవ్వయ్యా. లేవయ్యా అంటే ఇవ్వు. అరే లేవా చెప్తున్నాను కదా. ఇవ్వకపోతే దించేస్తాను. నన్ను దింపేస్తావు నువ్వు? ఇరుకు పాల వాళ్ళంటే ఎగసెక్కలుగా ఉందా మీకు అసలు? అంతే 10 పైసలు దింపేస్తా. ఇంతమంది ఉన్నారు బస్సు, 50 మంది 10 పైసలు సర్దుకోలేవు నువ్వు. ఇదిగో ఏమిటయ్యా నువ్వు మాట్లాడే అన్యాయం? అన్యాయంగా మాట్లాడుతావు నువ్వు. నువ్వు న్యాయం మాట్లాడతావా? అది కాదయ్యా, ఆయనకు నువ్వు 10 పైసలు ఇవ్వాలన్నాడు కదా. ఏమంటున్నాడు? నువ్వు ఆయనకి 10 పైసలు ఇవ్వాలి అంటున్నాడు. అయితే ఇచ్చే. నేను ఎందుకు ఇస్తాను? నా దగ్గర లేవుగా. నాకే సంబంధం? మరి నువ్వు ఎందుకు మాట్లాడావు అసలు? ఉత్తినే అసలు ఇవ్వలేనాడు. నువ్వు ఎందుకు మాట్లాడావు అసలు? సారీ, బస్సులో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎవరు మాట్లాడితే? మేము మధ్యలో మాట్లాడుకుంటాం, మేము ఏదో సర్దుకుపోతాం. మధ్యలో నీకు ఎందుకు అసలు? అది కదన్నా, 10 పైసలు లేకపోతే సర్దుకోవాలి కదా. మరి నువ్వు సర్దుకోపోతే ఎట్లా? ఏమండి టైం ఎంత అయిందండి? 9:10. కొడతావేంటి? లేకపోతే చూస్తున్నాను. ఎగసెక్కలుగా ఉంది మీకు. ఇప్పుడు ఏమైంది? మిమ్మల్ని ఎవరిగాను టైం అడిగావు? మీరు నాకేం చెప్పారు? 9:10 అయింది. 9:10 చెప్పాలి కానీ 9:10 అంటావు నువ్వు. కొడతావేంటి? పిచ్చి పిచ్చిగా ఉంది నీకు. టైం 9:10 అయింది. 9:10 అంటావు? టైం ఎంత అన్నావు? నువ్వు నాకేం చెప్పావు? 9:10 అయింది అన్నాను. 9:10 అంటావు? 9 అయిందనో 10 అయిందనో చెప్పాలి కానీ 9:10 అంటావు నువ్వు. గేట్ వేశారు కాబట్టి కదా బస్సు ఆగింది. అంత కోపడుతుంటే బాబు. మరి కోపడగా ముందేవో వాళ్ళు మూట పెట్టావు, తర్వాత ఏమో నువ్వు కూర్చున్నావు, చేతిలో మళ్ళీ జాంకాయ ఒకటి. రైలు వస్తుందంటారా? రైలు వస్తుంది కాబట్టి కదా గేట్ వేసింది. ఏంటంటే కోపడతారు? ఏంటి కోపడేది? ఏమన్నా మేము ఇరుగుపాలు వాళ్ళంటే ఎక్కడికి ఉంది మీకు? అంటే రైలు వచ్చినప్పుడు గేట్ వేస్తారంటారా? గేట్ వేసినప్పుడు రైలు వస్తుంటారా? బస్సు వస్తే గేట్ వేస్తారు, రైలు వస్తే గేట్ తీస్తారు. అంత చమత్కారం ఎందుకులేండి? అంటే సర్కార్ అంటారా మెయిల్ అంటారా? అంత అవసరం? అది అవసరం సర్కార్ అయి ఉంటుంది. ఏంటి ఏంటి ఏంటి? చేయి చేసుకుంటే బాగుంటుంది చెబుతున్నా. ఏంటి సర్కార్? అదే ఎవరు తెలుసు? సర్కార్ ఎన్ని పెట్లు ఉంటాయి తెలుసా నీకు? నాకు తెలీదు. తెలీదా? తెలీదు. ఇంత చదువుకున్నా సర్కార్ ఎన్ని పెట్లు ఉంటాయి తెలుసా నీకు? 8 పెట్లు ఉంటాయి, లెక్క పెట్టు. రైలు వస్తుందట? రాదు, విమానం వస్తుంది. ఏంటి ఇది? కొడతాబెట్టి ఇరుకుపాలు వాళ్ళంటే ఎగసెగాల నీకు. రైలు వస్తుందంటే విమానం వస్తుందటవా? ఏ రైలు వస్తుందో చెప్పు. ఏంటి ఇట్టి
నువ్వు కొడతావేంటి లేకపోతే ప్రతిసారి కొడతావేంటి మాట్లాడవా చూసి చెప్పా 8 పెట్టెలు సర్కారు మళ్ళీ కొడతావేంటి నువ్వే చెప్పింది 8 పెట్టెలు ఉంటే సర్కారు అని ఏంటి 8 పెట్టెలున్న ప్రతి సర్కారు అవుతా మరి అది గూడ్స్ ఒక ప్లేట్ కారు పెట్టరా ఒక ప్లేట్ గారే ఏం కావాలరా ఓడి పెద్దయ్య గారికి 4 పెసరట్టు పార్సల్ 4 పెసరా పార్సెల్ ఏంట్రా ఇంత పెద్ద ఫిగర్ వచ్చి ఇక్కడ కూర్చుంటే కనబట్లేదా పాత బాకీ కట్టందే మా ఓనర్ గారు సింగిల్ టీ కూడా ఇవ్వద్దన్నారు ఒరేయ్ మీ ఓనర్ గడికి కాలో చేయో తీస్తేనంటే వ్యాపారం మారిపోద్ది కోటలో టెలిఫోన్ బూత్ ఇచ్చేస్తారు ఎగస్ట్రాలు ఆపి ఏడేడుగా మ్యాటర్ ఉందో చెప్పు పొయ్యిలో నిప్పులున్నాయి ఓ ప్లేట్ అట్రా నిప్పులా ఈరా 4 కాలితే నోటి దూలన తీరతే ఆ నిప్పులతో ఏం చేస్తారండి ఈ హోటల్ తగలేటేస్తాను పని అయిపోద్ది కర్మరా బాబు నిప్పులు ఉప్పు తక్కువైందంటాడేమో ఇగోండి ఈ నోటుకు సిల్లుందయ్యా పడదు వేరేది ఇంకో నోట్ లేదండి అలాంటప్పుడు ముందు చెప్పాలి ఏం తీసుకున్నారా గారండి ఏంటమ్మా నువ్వు ఇచ్చిన గారికి చిల్లు ఉండొచ్చు కానీ ఆడు ఇచ్చిన నోటికి చిల్లు ఉండకూడదా తీసుకా రే వ్యాపారం మారిపోద్దని చెప్పాను కదా రే రాధా రే మా రాధాగడ వచ్చాడు నీ తొక్కలో బాకి 5 నిమిషాల్లో తీర్చేస్తాను రెడీగా ఉండు ఏంటది ఇది విలేజ్ పద్ధతిగా ఆడపిల్ల ఉండు అలాగా అండి కొంచెం ఈ బ్యాగ్ తీసుకొస్తారా ఆడపిల్లని కదా బరువు మోయలేను హలో పుంజేదిరా కట్టేశానండి పందెం కోడి పెట్టలను కలపడుతుంది జాగ్రత్త భలే చెప్తావా ఎలా కలిసినో బాగున్నావా ఇలా లింగి సొక్కాలేం బాగుంటాం నువ్వు ప్యాంటు షర్ట్ ఇచ్చావంటే కొంచెం గ్లామర్ గా అంతాం అంటే బేవర్స్ అనమాట ఎయిర్ ఫోర్స్ అలాగే గాలి తిరిగేస్తున్నాను రా ఇంత బరువు నువ్వు మొయ్యలేవు గానీ నాకోటి అమ్మో మరి అదే ఇటే తీసుకోరా ఏమండి కరిబాబు గారు కోడి పెద్ద గారు మిమ్మల్ని కేకేస్తున్నారు కోడి పెద్ద గారా ఒరే నువ్వు ఇది లోనట్రా బాబు నేను ఆయన కలిసి వస్తాను ఇది కూడా లాగించే బావా అలాయ్యా గుడ్ మార్నింగ్ అండి పెద్ద గారా ఎరా కలిసిను పాండంగం కొడుకు పట్టణంలో ఏం చేస్తున్నాడేంటి ఆడికేంటండి పెద్ద ఫైనాన్స్ కంపెనీ ఉంది పైగా బ్రహ్మాండంగా చదువుకున్నాడు ఏంటి బావా పాండురంగం కొడుకు మీద పడింది నీ కన్ను కంటికి బాగా అంతనాడయ్యా నా మనరాలకి ఆడికి ముడేద్దాం అనుకుంటున్నా చూడటానికి బాగుంటే సరిపోద్దటి పట్నం కుర్రాడు ఏ అలవాట్లు ఉన్నాయో మరి అలా చూస్తావేటి ముందు ఎందుకు చెప్పలేదని మళ్ళీ నన్నే తిడతావు ఎరా నీలాగా ఆడికి ఏమన్నా ఈక్నెస్లు ఉన్నాయా అబ్బే ఉంటే మటుకి ఎల్లిలోపు సిటీలో కనిపెట్టేస్తాను అయితే ఇంకెక్కడ ఎందుకు ఆ పని మీద ఉండు ఏమంటే ఇది ఇంటికి వెళ్ళచ్చా నా మ్యాటర్ మర్చిపోకుండా ప్లీజ్ మర్చిపోను వెళ్ళు దేవుడికి రా చా మాకు తెలుసులే అందుకే ఒకటే తీసుకున్నాం నువ్వు ఈ జన్మకు బాగుపడవరా యాదవ్ అని ఇంకో జన్మ ఉందలే యారా సిగరెట్లు లేవేంటి అప్పుడే అన్ని కాల్చేసావా ఏడ్చేవలే నాకు అలాంటి అలవాట్లేదు నిజమే ఈడింకా మెచ్యూర్ అవ్వలేదు త్వరగా దానం చేయి గుడికాడికి వెళ్దాం ఇటు అయ్యో కుడిది నీళ్ళంటే తెలుసులే ఇవ్వు ఏం చేస్తారో ఏంటి కొత్త మ్యాటర్ స్టార్ట్ అయింది ఏంటి నీళ్ళు అదో రకం వాసన వస్తున్నాయి కుడితి నీళ్ళు అదో రకం వాసన గంధ వాసన వస్తాయా కుడితి నీళ్ళ చిచ్చి ఎవరు ఇక్కడ పెట్టారు రే నీళ్ళిరా పోసి నీ దుంపదేగా నీళ్లు మార్చి రాధని ఏడిపిస్తావుటే ఇదిగోనయ్యా వేణీళ్ళు
తిక్కు కుదిరిందా? నాకు లోపల అండర్వేర్ లేదు, పెట్టుకుంటావు లేకపోతే. అయ్యి బాబు, ఈ చిందులేంటి? వాతావరణం చూస్తుంటే వీళ్ళిద్దరి మధ్యన ఏదో మ్యాటర్ నడుతున్నట్టు ఉంది. ఇక్కడ పడుకుందాం. ఓకే సార్. ఏంటి ఆలోచిస్తున్నావు? మనం పైకి ఎక్కడం ఎలాగాని? మనం ఎందుకు పైకి ఎక్కడం? గడ్డెక్కిందేద్దాం. కరెక్ట్ సార్. మరి లేట్ ఎందుకు కానీ? ఏంటి బాటిల్ మొత్తం నోట్లో పెట్టేసుకుంటున్నావు? తర్వాత మేము తాగక్కర్లేదా? ఓ, నువ్వు ఎంగిల్ తాగవా? తాగను. మంచిది, పట్టుకో. బ్యానర్లెస్ బ్రో. ఇది టిప్. అది అబ్బా, దొరదలు వచ్చేస్తున్నాయి. తగలేడు. ఓ సారీ, తలగడ. ఏంటి కాంపౌండ్ వాల్ కట్టేస్తున్నావు? పొద్దున్నే లేవగానే నీ చండాలమైన మొహం చూడడం ఇష్టం లేక. ఫోన్లే, రాత్రి అంతా నీ మొహం చూడకుండా మాకు కూడా పనికి వస్తుంది. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఏంటి ఇంకా పడుకోలేదా? లేదు సార్, నేను పడుకోవాలంటే ఒకటి నేను పాట పాడాలి, లేదా ఎవరైనా ఏదైనా కథ చెప్పాలి. నువ్వు పాట పాడుకో, నేనే కథ చెప్తాను. కథలంటే అందులో దెయ్యాలు అయ్యి ఉండకూడదు. మరి ఏం భయమా? అబ్బాయి, ఇంత రాత్రిపూట అవన్నీ ఎందుకని? ఏనా సినిమా కథ చెప్పరా? సినిమా కదంటే ఒకసారి నేను కాశ్మీర్ సినిమా సెకండ్ షో చూసి ఇంటికి తిరిగి వస్తున్నాను. అసలే చలికాలం, పైగా అర్ధరాత్రి, రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. బైక్ స్పీడ్ పెంచి ఓ సందులోకి తిరిగాను. వీధి చివర ఒక స్ట్రీట్ లైట్ వెలుగుతుంది. దూరంగా ఎక్కడో అని సౌండ్ వినిపించింది. కుక్క కాదు, నక్క. నేనది పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోయాను. ఆ సందు చివర ఒక శ్మశానం ఉంది. మా ఇంటికి వెళ్ళాలంటే అది దాటి వెళ్ళాలి. సరిగ్గా నేను శ్మశానం దగ్గరకు వచ్చేసరికి స్ట్రీట్ లైట్ ఆరిపోయింది. నాకు భయం వేసింది. బైక్ ఇంకా స్పీడ్ పెంచాను. సడన్ గా డామ్ అని సౌండ్ వచ్చింది. టైర్ పంచర్. పడిపోను. నేను బండిది గబగబా నడుస్తున్నాను. నా వెనకాల ఎవరు వస్తున్నట్టు అనిపించింది. సడన్ గా వెనక తిరిగాను. ఎదురుగా నా ఫ్రెండ్ కనిపించాడు. వాడిని చూసి ఆశ్చర్యపోయి నువ్వేంట్రా ఇక్కడ అని అడిగాను. వాడి మధ్య నేను ఇక్కడే ఉంటున్నాను రా అన్నాడు. నేను ఆ భయం పోగొట్టుకోవటానికి సిగరెట్ ఉందా అని అడిగాను. వాడి చెవిలో నుంచి సిగరెట్ తీసిచ్చాడు. నా దగ్గర అగ్గిపెట్టలేదురా అన్నాను. పర్లేదు, నా దగ్గర ఉందని చూపుడు వేలు చూపించాడు. దాని చివర మంట వెలుగుతుంది. పద్దు, నాకు భయం వేసి వాడి కాళ్ల వైపు చూశాను. దూరంగా ఉన్న చితిమంటల వెలుగులో వాడి కాళ్ళు కనిపించాయి. అంతా మామూలుగానే ఉంది, గాని పాదం మాత్రం వెనక్కి తిరుగుతుందిలా. కథలు కావాలంటే యాదవ్కి. శ్రీ ఆంజనేయ ప్రసన్న, శ్రీ ఆంజనేయ ప్రసన్న.